ఈ ఇంటి నిర్మాణంలో పర్యావరణానికి హాని చేసే కాంక్రీట్ పిల్లర్లు లేవు, కాంక్రీట్ స్లాబు లేదు. చాలా తక్కువ సిమెంటు, స్టీలు వాడి పొలంలో ఉండే మట్టితో చాలా భాగం ఇంటిని కట్టడం జరిగింది. పొలంలోనే ఉండాలి, పొలంలోనే ఉండి వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆలోచన. ఈ కన్స్ట్రక్షన్ లో మొత్తం వాడిందంతా కూడా కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్. ఈచ్ బ్లాక్ 9 kgs బండ్ బ్రిక్ కాదు. బైండింగ్ మెటీరియల్ ఉండాలి కాబట్టి 8% సిమెంట్ వాడతాం. మిగతాదంతా కూడా మట్టి, నో నీడ్ ఆఫ్ పిల్లర్స్. ఈ కొండ మీద నుంచి చూస్తే నా పొలం అంతా కనపడుతుంది. మేస్త్రి, కూలీలు వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం వల్ల ఇట్లాంటి ఇల్లు కట్టగలిగాము. పొలంలోనే ఉండాలి, ఓకే, పొలంలోనే ఉండి వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆలోచన. దానికని పొలంలో ఇల్లు కట్టుకున్నాం. ఏంటంటే బయట ఎక్కడన్నా కట్టినా కానీ రోజు పొలానికి రావడం వెళ్ళడం కాకుండా పొలంలోనే ఉండి వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో పొలంలో ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు రకరకాల ఆప్షన్స్ ఆలోచించాం. ఏంటంటే కంటైనర్ హౌస్ తీసుకుందామా, లేకపోతే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ చేద్దామా అని చెప్పేసి ఇట్లా ఆలోచించిన తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, మన దగ్గరలో ఎవరైనా ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్కి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అదే సమయంలో మామూలు రెగ్యులర్ హౌస్కి ప్లాన్ కూడా తీసుకున్నాం. అంతా చేసిన తర్వాత అనుకోకుండా ఇట్లాగా ఎకో ఫ్రెండ్లీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనహద్ అని చెప్పేసి వికారాబాద్లో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మృణ్మయి కన్సల్టెంట్స్ బెంగళూరు వాళ్ళ ద్వారా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసి ఎట్లా అది బాగుంటే అది చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో అట్లా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అనహద్లో చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే లోకల్ రిసోర్సెస్తో ఉన్న, మనకి స్థానికంగా అందుబాటులో ఉన్న రిసోర్సెస్తో ఇల్లు కట్టుకోవాలి. మట్టితో ఇల్లు కడితే చల్లగా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ హౌస్. దాని తర్వాత మృణ్మయి కన్సల్టెంట్స్ వాళ్ళు ఏంటంటే కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ ఇల్లు కట్టేదానికి హెల్ప్ చేస్తారు. ఇట్లా కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ చేద్దాము, పొలంలో ఉన్న మట్టి టెస్ట్ చేయించాము. పొలంలో ఉన్న మట్టి కూడా సూటబుల్ అని చెప్పేసి తెలిసిన తర్వాత సరే అయితే ఈకో ఫ్రెండ్లీ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని కన్స్ట్రక్ట్ చేసాము. ముందుగా మర్దిని అని చెప్పి దాని యాక్చువల్గా ఆ మిషన్ పేరు మర్దిని. ఆ మిషన్ తీసుకొని వచ్చేసి కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ చేసాము. అవన్నీ కూడా లోకల్ రిసోర్సెస్, లోకల్ మేస్త్రి కూలీలతోనే చేయించగలిగాము. మేము ఒకసారి ఒక 2 రోజులు ట్రైనింగ్కి వెళ్ళినా కానీ వచ్చిన తర్వాత లోకల్గా వీళ్ళని ట్రైన్ చేసేసి వాళ్ళని బ్రిక్స్ చేయమని చెప్పేసి అన్నాము. వాళ్ళని బ్రిక్స్ చేసిన తర్వాత కొన్ని బ్రిక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. మృణ్మయి కన్సల్టెంట్స్ బెంగళూరు వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. ఏంటంటే మాకు ఎట్లా కావాలి అని చెప్పేసి మా ప్లాను అదంతా కూడా మృణ్మయి కన్సల్టెంట్స్ బెంగళూరు వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత ఈ కన్స్ట్రక్షన్లో మొత్తం వాడిందంతా కూడా కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్. కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ మర్దిని అనే మెషిన్తో చేసిన కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ అన్ని వాడాము. మొత్తం కిందంతా కూడా మీకు చూస్తే అవన్నీ కూడా ఆ బ్లాక్సే వాడింది. అయితే అది ఈచ్ బ్లాక్ 9 kgs ఉంటుంది. టెస్టెడ్ ఈ బ్లాక్ని కూడా టెస్ట్ చేసాము. ఈ కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ చేసే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ కంప్రెస్డ్ మడ్ బ్లాక్ని మనం బండ్ బ్రిక్ కాదు, ఇదేంటంటే క్యూర్ చేస్తాము. క్యూరింగ్ అని చెప్పేసి 23 days క్యూరింగ్ చేసిన తర్వాత, వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత దాన్ని వాడడం స్టార్ట్ చేస్తాము. బండ్ బ్రిక్స్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అంతా కూడా. దాని తర్వాత బండ్ బ్రిక్ అనేది మళ్ళీ టెంపరేచరు కాల్చడం వల్ల రెగ్యులర్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఎంత పెంచడం ఎంత అవుతుంది, అట్లా కాకుండా ఇది ఏంటంటే కంప్రెస్డ్ మడ్ బ్లాక్. అట్లాగే ఈ ఇంటికి అందుబాటులో దగ్గరలో ఉన్న ఏంటంటే ఇక్కడ చిప్స్ కొద్దిగా దగ్గరలో దొరుకుతాయి. దానికని చెప్పేసి చిప్స్ తీసుకురావడము, వీలైనంత తక్కువ అంటే బయట రిసోర్సెస్ని వాడడం అనేది దేంట్లో ఉన్న ప్రత్యేకత. ఈ మడ్ బ్లాక్ తయారు చేయడంలో 8% సిమెంట్ బైండింగ్ మెటీరియల్ ఉండాలి కాబట్టి 8% సిమెంట్ వాడతాం. మిగతాదంతా కూడా మట్టి, అంటే బేబీ చిప్స్ కానీ లేకపోతే ఇసుక కానీ అట్లానే సున్నం, వీటితో తయారు చేసిన బ్రిక్స్. ఈచ్ బ్రిక్ 9 kgs యూనిఫామ్ వెయిట్ చేసి కంప్రెస్ చేసిన బ్లాక్స్. వాటితో కన్స్ట్రక్షన్ అంతా చేసేటప్పుడు దేంట్లో ఇంకెక్కడ కూడా పిల్లర్స్ అనేవి ఎక్కడ కనపడవు. ఇవంతా కూడా ఏంటంటే ఆ బ్లాక్స్తో కట్టిన ఇల్లు. ఇదేంటంటే లోడ్ బేరింగ్ టెక్నాలజీ అని చెప్పేసి మొత్తం ఇల్లంతా కూడా లోడ్ బేరింగ్ టెక్నాలజీ, నో నీడ్ ఆఫ్ పిల్లర్స్ అవసరం ఉండదు. దాని తర్వాత మధ్యలో బెల్ట్ లాగా వేస్తాము కొద్దిగా స్ట్రెంత్ కోసం అని చెప్పేసి. అదర్వైజ్ ఇదేంటంటే లోడ్ బేరింగ్ టెక్నాలజీ, ఇది టైం టెస్టెడ్ టెక్నాలజీ. ఐఐసి బెంగళూరు వాళ్ళు, ప్రొఫెసర్ వాళ్ళంతా లాస్ట్ 40 years నుంచి వర్క్ చేసి ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రానైట్ కూడా లోకల్గా బలిపురవ అని చెప్పేసి ప్లేస్లో ఇక్కడ ఈ గ్రానైట్ దొరుకుతుంది. దగ్గర నుంచి తెచ్చిన గ్రానైట్. అట్లానే ఈ పిల్లర్స్ కానీ ఇది కూడా ఇక్కడ దగ్గరలో దొరికే గ్రానైట్. అట్లానే ఈ మిగతాదంతా కూడా ఈ యాక్చువల్గా బే విండోస్ మీద పెట్టిన గ్రానైట్ కానీ ఇవంతా కూడా దగ్గరలో ఉండే గ్రానైట్ని
దగ్గరలో ఉన్న రిసోర్సెస్ అన్నింటిని వాడాము. ఈ కొండ మీద ఎందుకు కట్టాము అని చెప్పేసానంటే, ఈ కొండ మీద నుంచి చూస్తే నా పొలం అంతా కనపడుతుంది. అంటే నా పొలంలో ప్రతి భాగం, ప్రతి అంగుళం నాకు ఈ కొండ మీద నుంచి చూస్తూ ఉంటే కనపడుతూ ఉంటుంది. దానికని చెప్పేసి కొద్దిగా కష్టమైనా కానీ కొండ మీద కట్టడానికి ప్రిఫర్ చేసాము. ఇది హైయెస్ట్ పాయింట్ ఈ ఉన్న పొలంలో హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం పొలం అంతా కనపడుతుందన్న ఉద్దేశంతో కొండ మీద కట్టడం చేసాం. మెటీరియల్స్ అన్నీ కూడా పైకి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఇది కొండ మీదకి రావడం అంటే వెహికల్ పైదాకా రావడం అనేది ఇబ్బంది. అయినా కానీ కొద్దిగా లాజిస్టిక్స్ వైజ్గా కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, మనం ఒకసారి ఇక్కడ కడితే ఇదేంటంటే మన ఇల్లు అనేది మనం జీవితకాలంలో ఒకసారి కట్టుకునేది, అది సరైన ఇట్లాంటి చోట కట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశం. దాని తర్వాత చుట్టూ కూడా కొండలు కనపడుతూ ఉంటాయి ఈ హైట్లో. ఇప్పుడు చుట్టూ ఉన్న ఊళ్ళు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఈ హైట్ చాలా దూరం నుంచి, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల దూరం నుంచి ఇల్లు కనపడుతూ ఉంటుంది. నైట్ అయితే చుట్టుపక్కల లైట్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అవన్నీ కారణాలు ఇక్కడ కొండ మీద కట్టడానికి. ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే మొత్తం మీద ఇక్కడ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కింద నుంచి పై దాకా రావడం అనేది మేజర్ ఛాలెంజ్. దాని తర్వాత కట్టే మేస్త్రి కూలీలు వీళ్ళందరూ కూడా కొత్తగా నేర్చుకొని కట్టడం వల్ల కొద్దిగా ఇనీషియల్గా కొద్దిగా ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళు బాగానే కట్టారు, చాలా బాగా కట్టారని చెప్పేసి మృణ్మయి కన్సల్టెంట్ వాళ్ళు సర్టిఫై చేశారు. ఆ రకంగా ఏంటంటే మేస్త్రి కూలీలు వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం వల్ల ఇట్లాంటి ఇల్లు కట్టగలిగాము. కొన్ని ఇబ్బందులు అయితే అదే ఇబ్బందులు అని అంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, అది కొద్దిగా 2 సార్లు కింద నుంచి మళ్ళీ పైకి రావడం, ఇట్లా చేయడం వల్ల అది ఖర్చు ఎక్కువ అవడం అది జరిగింది. అంతకుమించి పెద్దగా వేరే ఇబ్బంది ఏం లేదు. మొదటిసారి ఇట్లాంటి ఇల్లు కడుతున్నాం కాబట్టి ఎక్కడ దొరుకుతుంది, ఎట్లాగా నేను ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి కొద్దిగా, కాకపోతే మృణ్మయి కన్సల్టెంట్స్ వాళ్ళ హెల్ప్ కానీ లోకల్ కర్స్ యొక్క సపోర్ట్ కానీ హెల్ప్ చేసి పెద్దగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత ఈ రూఫ్ ఒకసారి రూఫ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏ రూఫ్ వేయాలి అని చెప్పేసి చాలా భజనలు పడ్డాము. మొదట్లో ఏంటంటే మద్రాస్ టెర్రస్ రూఫింగ్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ మద్రాస్ టెర్రస్ రూఫింగ్కి మళ్ళీ బీమ్స్ అన్నీ వేయాలి, అదంతా కూడా టూ ఎక్స్పెన్సివ్, వర్కర్స్ కూడా అవైలబిలిటీ యాక్చువల్గా వాళ్ళు పోర్ట్ చేసింది కూడా చాలా ఎక్కువ అయ్యేటప్పటికీ ఇంకా వేరే ఏ రకంగా ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో రోటక్, హర్యానాలో ఉన్న రోటక్ డోమ్స్ అనేవి బాగుంటాయని చెప్పేసి అనిపించింది. చూడంగానే ఇట్లా ఇదైతే బాగుంటుంది, దాంట్లో ఏంటంటే ఏ రకమైన స్లాబ్ ఉండదు, స్టీల్ ఎక్కడ వాడరు, అలాంటి కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు యాక్చువల్గా ఈ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు హైదరాబాద్ దగ్గరలో ఒక చోట కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక డాక్టర్ గారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్రొఫెషనల్గా ఉంటారు, నీట్గా చేస్తారని చెప్పేసి. దానికని చెప్పేసి ఇంకా దానికే ఫిక్స్ అయ్యాము. మంచి ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. దాని తర్వాత టెంపరేచర్ కూడా డోమ్ స్ట్రక్చర్ రాకపోతే వాల్ట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి టెంపరేచర్ కూడా తగ్గుతుంది, అంటే ఇంట్లో టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోటక్ డోమ్స్ని టీంతో ఎగ్జిక్యూట్ చేసాం.